3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో హౌస్ నంబర్ 1-9-122 రామ్నగర్ రామాలయం వెనుక వీధిలో అకస్మాత్తుగా ఒక గంట ముందు అంటే మధ్యాహ్నం 1 గంటకు ఇల్లు కూలడం జరిగింది. మొత్తం మధ్యలో ఉన్న స్లాబ్తో పాటు ఇల్లు కూలిపోవడం జరిగింది. గత సంవత్సరం జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ పాత ఇళ్ళకి ఏ విధంగానైతే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడం వర్షాల్లో పడి తూచా తప్పకుండా యజమానులు వాళ్ళు నోటీస్ ఇవ్వగానే ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇందులో చాలా వరకు వస్తువులు ఉన్నాయి కాబట్టి నిన్న రాత్రి కూడా వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసుకొని 2-3 రోజులకు ఒకసారి వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇల్లు ఇంకా చూసుకొని వెళ్తుండేవారు. లక్కీ ఏంటంటే అది రాత్రి గుళ్ళలో ఇప్పుడే గంట ముందు కూలింది కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా బీదవాళ్ళు స్థాయిలో వారు. ఇంకా ఆమెన విషయం వైట్ రేషన్ కార్డు కూడా లేదు, ఇంట్లో తల్లి కూడా లేదు. మహిళ ఉంటేనే రేషన్ కార్డులు ఇస్తారు, తల్లి కొడుకు వేరే కాబట్టి తక్షణం ప్రభుత్వం యూటీస్లో తక్షణం వాళ్ళ సందర్భంగా ప్రభుత్వాన్ని తలముంటి లక్షలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ దేనికి అర్హులో దానికి తక్షణం స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తక్షణం వీళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా వీళ్లకు ఏ ఉపాధి లేదు. ఇక్కడ పుట్టి పెరిగి రామ్నగర్లోనే స్థానికులు వీళ్ళు కాబట్టి అధికారులు చెప్పింది కూడా తూచా తప్పకుండా ఏ రోజు కూడా వీళ్ళు నెగ్లెక్ట్గా నోటీసులకు ఖాళీ చేశారు. దురదృష్టవశాత్తు దేవుడే కాపాడింది అనుకోవాలి. రాత్రి కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి సంఘటన జరగానే అన్ని ఎలక్ట్రానిక్ ప్రింటు జిహెచ్ఎంసీ అందరు వచ్చారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రా అని గొప్పలు చెప్పుకున్న హైడ్రా ఇప్పటివరకు పత్తకలేదు. ఆ ముషిరాబాద్ ఎంఆర్ఓ గారు పత్తకలేరు, వాళ్ళ అధికారులు ఎవరు లేరు. కాబట్టి తక్షణం వాళ్ళు కూడా స్పందించి ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు. తక్షణం స్పందించి బాధితులను ఆదుకొని వాళ్ళకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలని సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నాను.